ఎందుకు మన మన ఇండియాలో మాత్రం వైద్యమే కానీ విద్య కానీ ఎందుకు ఇట్లాంటి పరిస్థితులలో ఉంది సార్? మన భావజాలం. ఇప్పుడు మీరు ఇప్పుడు మన ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పుడు మీరేమన్నారు, పీపీపీ అన్యాయం, దుర్మార్గం. ఎందుకంటే మన మేధావులు అందరూ మీకు అదే చెప్పారు. అంటే మాకు అదే బోధిస్తున్నారు. టీవీ డిబేట్లు ఓపెన్ చేస్తే మీకు చెప్పేదే ఇది. నేనేమంటే మీరు ప్రజల మంచి కోరుతున్నప్పుడు 3,000 ఖర్చు పెట్టే దగ్గర 18,000 ఖర్చు పెట్టంటున్నాను నేను. ఈ క్వశ్చన్ ఇంతవరకు ఎవరు వేయలేదు కదా సార్. ప్రభుత్వ ఆసుపత్రి పని చేయట్లేవు కదా, అమ్మేయండి. ఎందుకు? వై షుడ్ వి రన్? ఎవరు ఇవాళ అద్భుతంగా ఆసుపత్రి నడిపించేది ఎవరండి? ప్రైవేట్ సెక్టర్ నడిపిస్తుంది. మీకున్న సమస్య ఏంటి? ఖర్చు గురించి 6 ఇంతలు చేయొచ్చు మీరు. ఇదే డబ్బు ఈ 3,000 ఏదైతే పెడుతున్నారో దాన్ని 6 ఇంతలు చేయొచ్చు. చేస్తే ఎఫోర్డబిలిటీ పెరుగుద్ది కదా. మీకెందుకు ప్రభుత్వ ఆసుపత్రులు? శుభ్రంగా అమ్మేయండి. ఓకే, అమ్మకపోతే ఉన్న ఉద్యోగస్తులు నడపమనండి ఇన్సూరెన్స్ తీసుకొని. అంతే కదా. మనకేమన్నా ఉద్యోగులు అంటే వ్యతిరేకత ఏమన్నా? ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రి అమ్మొద్దా? మీరే నడుపుతారా? నడుపుకోండి. ఇన్సూరెన్స్ తీసుకోండి. మా ప్రజల డబ్బు అడగండి. అవి నడపంటే మళ్ళీ మన పన్నులే కదా. మన ముక్కులు పిండి వసూలు చేస్తాం. చాలా మంది అనుకుంటే పన్నులు అంటే వాడోడో డబ్బునోడు అంబానీ ఎక్కడో కడతాడు ట్యాక్స్. అబ్సల్యూట్లీ నాట్. ప్రతి వస్తువు మీ ఒంటి మీద అన్ని వస్తువుల మీద మీరు ఈరోజు పన్నులు కట్టారు. ఆ ఫోన్తో సహా, మీ జ్యువెలరీతో సహా ఎవ్రీథింగ్ యూ హ్యావ్ పే ట్యాక్స్ త్రూ యువర్ నోస్. ఏమండి, మీరు వాహనంలో వచ్చి ఉంటారుగా, 100% ట్యాక్స్. పెట్రోల్ 50 రూపాయలు అయితే 100 రూపాయలు వసూలు చేస్తారు. రైట్. మీ సబ్బు, షాంపూ, టూత్ బ్రష్, ఏది ట్యాక్స్ లేకుండా లేదుగా. ఎవ్రీథింగ్ ఈజ్ ట్యాక్స్డ్. రైట్. ఇంకా దుర్మార్గం, దారుణం ఏంటంటే బీదోడు రోజంతా కష్టపడి సాయంత్రం కొంచెం మద్యం తాగితే 500% ట్యాక్స్. ఎగ్జాక్ట్లీ సార్, నాది ఇంకా ముందు ఆ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంది. సో ఇవన్నీ కడితేనే మన డబ్బులే ఇవి. మన డబ్బులు మనం సరైన మార్గంలో చేయించుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలి, ప్రభుత్వ ఆసుపత్రి సామాన్యులు దొరకాలి అనేది చాలా తప్పు వాదన. నెక్స్ట్ రెండో విషయానికి వద్దాం. మెడికల్ కాలేజ్. అసలు పీపీపీ అనేది మెడికల్ కాలేజ్ కదా. ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో స్తోమత లేని ప్రజలు ఉచితంగా చదువుకోవాలి. ఫైన్, నో ప్రాబ్లం. ఒక్కొక్క విద్యార్థికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? నాకు తెలీదు. ఆరోగ్య శాఖ మంత్రి చెప్పాడు 1,72,00,000 రూపాయలు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ విద్యార్థికి ప్రభుత్వం 1,72,00,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. 1,72,00,000 రూపాయలు. నమ్మగలరా? నేను నమ్మలేకపోయా. 1,72,00,000 అని ఒక్కొక్క మెడికల్ విద్యార్థి మీద. వినండి, నా డాక్టర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? పీజీ చేస్తారా? మిగిలిన విదేశాలకు వెళ్తారా? కార్పొరేట్ వైద్యంలోకి వస్తారా? లేకపోతే ప్రభుత్వ వైద్యంలోకి వస్తారు. బాగానే సంపాదిస్తారు కదా. సంపాదన చదువుకున్న తర్వాత, చదువుకు డబ్బు లేదు, చదువుకున్న తర్వాత బాగానే సంపాదిస్తారు. ఎందుకు ఉచితంగా ఎందుకు? లోన్ ఇవ్వండి. అంటే అక్కడ లోన్కే మేము ఒకవేళ ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ లోన్లు కట్టడానికే మాకు అంత ఉన్న సమయం అంతా అయిపోతుంది అంటున్నారు. కరెక్టే మేడం. మనం మీ బ్రష్, మీ టూత్పేస్ట్, మీ సబ్బు, మీ షాంపూ, మీ పెట్రోల్, వీటన్నిటి మీద పన్నులు కట్టి వాళ్ళని చదివించి, ఫ్రీగా చదివించి వాడు సంపాదించుకోవడానిక ఏంటంటే సహాయం చేద్దాం. మనవి దుర్మార్గంగా ఉండాలండి. ప్రభుత్వం పూచిగా ఉండొచ్చు, తక్కువ వడ్డీకి ఇవ్వచ్చు. ఎంతమంది వీధ ప్రజలు ఉన్నారండి. మీరు డాక్టర్కి అయ్యో డాక్టర్ జీవితాంతం లోన్లు కట్టాలంటే మరి కూలి చేసుకునే పరిస్థితి ఏంటి? వాడి మీద 500% పన్నేసి మీరు తీసుకొని ఒక డాక్టర్కి 1,72,00,000 ఇచ్చి వాడిని ఉద్ధరించి నేను సమాజానికి గొప్పతనం చేస్తున్నా అంటారా? దానికన్నా పెట్రోల్ మీద పన్ను తగ్గించండి. మీరు డాక్టర్ సాయం చేస్తారా? రోజు ఇప్పుడు మా ట్యాక్సీ వాడు ఉన్నాడండి, నేను ఊబర్ ర్యాపిడో తీసుకుంటా. వాడు పొద్దున్న లేస్తే ఊబర్ ర్యాపిడో మాకు కమిషన్లు ఇవ్వట్లేరు, మాకు సరిపోని ఇవ్వట్లేదు. అరే బాబు, నీకు ఇయ్యంది ఊబర్ ర్యాపిడో కాదు. నీకు 200 రూపాయల్లో ఊబర్ వాడు 20 రూపాయలు తీసుకుంటే గొప్ప. మీ 200 రూపాయల ఫేర్లో నువ్వు రోజుకు 1,000 రూపాయలు నువ్వు పెట్రోల్ పోయిస్తే, డీజిల్ పోయిస్తే 500 గవర్నమెంట్ తీసుకుంటుంది. అవును. నువ్వు 10 లక్షలు పెట్టి కారు కొంటే 3.5-4 లక్షలు ట్యాక్స్ దాంట్లో తీసుకుంటున్నాడు. కారు 10 లక్షలు కొడితే 3.5-4 లక్షలు లైఫ్ ట్యాక్స్ అంటాడు, ఈ ట్యాక్స్ అంటాడు, ఆ ట్యాక్స్ అంటాడు, మన అంటాడు, మశానం అంటాడు. దోచుకునేది వాళ్ళు కాదు. మరి వీళ్ళని వదిలేసి మీరు 1,72,00,000 చదివించి జీవితాంతం నువ్వు ఫ్రీగా సంపాదించుకుంటాం ఎంతవరకు భావ్యం? యూఆర్ మిస్సింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్. నేను సహాయం చేయొద్దు అనట్లేదు. యూ హెల్ప్ దెమ్. శుభ్రంగా ఏది మీకు ఎటువంటి ఆస్తి తాకట్టు పెట్టకుండా ప్రభుత్వం పూచి ఉంటుంది ఈ లోన్కి చదివించడానికి. మీకు స్తోమత అందరికీ అనట్లేదు, స్తోమత లేని వాళ్ళకి ఆ 1,72,00,000 శుభ్రంగా తక్కువ వడ్డీ అంటే 2%, 3%. లేదా మీరు చదువుకున్నంత కాలం వడ్డీ లేదు, మీరు ఉద్యోగం వచ్చినప్పటి నుంచే వడ్డీ మొదలు. ఏదో ఒకటి చేయండి. ఈజ్ వన్ వే. 2 పీపీపీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు కదా. ఏమన్నారు జగన్మోహన్? ఈ ఆసుపత్రి నడిపించడం నాకు చేత కాదు,
జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇది ఈ ప్రస్తుత ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 ఆసుపత్రులు పెట్టినప్పుడు, మెడికల్ కాలేజీలు పెట్టినప్పుడు, వామ్మో ఇది, ఎందుకంటే మనకి ఇప్పుడు అనుభవం ఉంది కదా, చూస్తున్నాను నేను అన్నది 1,72,00,000 ఒక్కొక్క విద్యార్థికి. ఒక కాలేజీలో 200 మంది ఎంబీబీఎస్ అనుకోండి, ఎంత అయింది ఖర్చు? 300 కోట్లు దాటుతుంది. 1.5 కోటిన్నర పెట్టు 300 కదండి, 300 కోట్లు 300 కోట్లు దాటుతుంది ఒక కాలేజ్ నడిపించడానికి. 17 కాలేజీలు లెక్కేయండి, 10 కాలేజీలు 3,000 కోట్లు అయిపోయింది అక్కడే. అంటే యూఆర్ లుకింగ్ అట్ ఆల్మోస్ట్ 5,000 crores ఒక స్టూడెంట్ మీద పెట్టేది. అంటే 17 కాలేజెస్ పైన 17 కాలేజీలు 200 స్టూడెంట్స్ వేసుకోండి, 200 స్టూడెంట్ 3,000 అనుకుందాం. 3,000 మీద 1,72,00,000 అంటే మీకు ఎంత? ఆల్మోస్ట్ 5,000 కోట్లు పైన. నాట్ ఎ స్మాల్ థింగ్. ఆయన రియలైజ్ అయ్యాడు అండ్ ఇట్ ఈస్ గుడ్. నేనే ఆయన తప్పట్టట్లేదు. ఈ అద్భుతమైన పరిష్కారం. ఏం చేశాడు? సగం ఫ్రీ అన్నాడు, 200 100 ఫ్రీ, ఈ 100 అమ్ముకోండి అన్నాడు. 30% మేనేజ్మెంట్ కోట, దాని మీద 10 లక్షలు 12 లక్షలు తీసుకుంటారు. ఇంకో దాని మీద ఇంకేదో 20 లక్షలు 30 లక్షలు ఏదో అన్నారు, ఎన్ఆర్ఐ కోట. ఈ డబ్బుతో దీన్ని నడిపించుకోండి అని ఆయన ఇచ్చిన ప్రతిపాదన. అది ప్రైవేటైజేషనే, ఒక రకమైన ప్రైవేటైజేషన్. నా ఫీలింగ్ అది కూడా అవసరం లేదనేది, బట్ ఆయన చేసిన ప్రైవేటైజేషన్ అది. కాబట్టి దీనివల్ల ఏదో కొంపలు మునిగిపోతాయి అనేది కరెక్ట్ కాదు. నా మూడో విషయం, పీపీపీలో చేస్తే మన కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత డబ్బులు వస్తాయి. అనేది పాలక ప్రభుత్వాలు ఇవాళ ప్రజలకి సరైన సమాచారం ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే ఇదే. యూ హ్యావ్ టు క్లారిఫై. మీరు ఎందుకు పీపీపీ అంటున్నారు? ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి 100 కోట్ల రూపాయలు అవుతాయి. ఎవరో 40% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనుకోండి, వీ షుడ్ యూజ్ ఇట్. మనం ఇవ్వాలి. మన పరిస్థితి ఏంటంటే తెలుగు రాష్ట్రాలు మన డబ్బు మొత్తం ఢిల్లీకి పంపించడం, దాంట్లో పావలా మనకు రావడం. మనం రూపాయి ఇచ్చి పావలా తెచ్చుకుంటున్నాం. ఏదో మార్గం మన డబ్బులకు ఎంతో కొంత వెనక్కి వస్తే పరిగెత్తుకుని తెచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పీపీపీ కింద 30-40% ఇస్తుంది. ఇస్తున్నప్పుడు తెచ్చుకోవాలి కదా మనం. దీనివల్ల ఈ లాభాలు ఉన్నాయి, ప్రజలకి ఈ విధంగా మేలు జరుగుతుందని చెప్పకపోవడం ప్రభుత్వ వైఫల్యం. సో దిస్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఐఎమ్ సెయింగ్. ఎవ్వరికీ ఏమి నష్టం జరగదు, ప్రజలకు అత్యద్భుతమైన వైద్యం దొరుకుతుంది, పీపీపీలో వచ్చే నష్టం లేదు, విద్యార్థులకు కూడా జరిగే నష్టం ఎటువంటిది లేదు. దట్ ఈస్ మై ఒపీనియన్. అంతే. అంటే ఇంత ఉంది అని చెప్పేసి ఇంతవరకు ఏ ఒక నాయకులు చెప్పలేదు, ప్రజలకు చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఎంతసేపు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే ఆ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళు వైద్య విద్యకి దూరం అయిపోతారు. ఇదే ఇప్పటి వరకు జరుగుతుంది. అండ్ దానివల్లనే 1 కోటి పైన సంతకాల సేకరణ జరిగింది. అండ్ ఇప్పుడు దీని గురించి మాట్లాడితే బిడ్డింగ్ వేస్తే మొన్న ఒక్క సంస్థ మాత్రమే వచ్చింది బిడ్డింగ్ వేయడానికి, ఎవరు రాలేదు. ఓకే, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను చెప్పినట్లు మన వ్యవస్థలో వ్యాపారస్తులు అంటే దుర్మార్గులు, జనాల్ని దోచుకునేవాడు, జనాల్ని పీడించేవాడు, జనాలను మోసం చేసేవాడు, ఇట్లా ఆలోచిస్తారు. ఆ బిడ్ ఏదైతే ఆర్ఎఫ్పి, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటారు, దాంట్లో ఈ కాలేజీని కనుక మీరు తీసుకోవాలనుకుంటే ఈ కండిషన్లను పెట్టారు. అసలు అరాచకం కండిషన్స్ పెట్టారు. అంటే మెదడులో గుజ్జున్నోడు ఎవరు కూడా అది టెండర్కి రెస్పాన్స్ ఇవ్వరు. మీకు మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఒక ఆసుపత్రి, ఆ జిల్లాల ఆసుపత్రి నువ్వే కట్టాలంటాడు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జాతీయ ప్రమాణాలకి ఈక్వల్గా దాన్ని అభివృద్ధి చేయాలి. దాంట్లో బెడ్లు అవసరమైతే బెడ్లు వేయాలి, ఆసుపత్రి ఇంకొక 2-3 ఫ్లోర్లు అంటే ఫ్లోర్లు వేయాలి, దాంట్లో కావాల్సిన అధునాతన ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఏం చేయాలి? ప్రభుత్వానికి ఇచ్చేయాలంట. అయిన తర్వాత నువ్వు ఈ మెడికల్ కాలేజ్ కట్టుకోవాలి, దాని తర్వాత ఆసుపత్రి కట్టుకోవాలి అంటే చెప్తే ఇటువంటి ఆంక్షలు పెడితే మళ్ళీ ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి 5% ఎంతో రాయల్టీ ఇవ్వాలి. ఇంకా 1,00,000 దాంట్లో ఉన్నాయి అర్థం లేని అర్ధరహితమైన ఈ కండిషన్స్. ఏంటంటే ప్రభుత్వ అధికారులు తయారు చేస్తారు. ప్రభుత్వ అధికారులకు ఎప్పుడు ప్రైవేట్ వాడు దొంగలాగా కనిపిస్తుంటాడు. వాడు ఇంకెంత పీకుదామా, ఎప్పుడు పీక తిందామనే ఉంటుంది వాళ్ళకి. సో అవి పెట్టడం వల్ల అసలు ఇట్ ఈస్ నాట్ అట్రాక్టివ్. నేను అసలు చదివిన తర్వాత అసలు ఎవడు చేస్తాడు దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లొకేషన్స్ తప్పు లొకేషన్స్. ఇప్పుడు మెడికల్ కాలేజు పెట్టాలంటే మీకు సిబ్బంది కావాలి, ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి. అడవిలో మీరు ఆసుపత్రి పెడితే పొమ్మంటే ఎందుకు పోరు కదా. సో మీకేదో మీ ట్రైబల్ ఏరియాలో ఒక ఆధునిక ఆసుపత్రి కట్టాలని మీకు కోరిక ఉండొచ్చు, బట్ సమ్టైమ్స్ ప్రాక్టికల్ కన్స్ట్రెంట్స్ డోంట్ అలౌ యూ. మంచి ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ న్యూరో సర్జర్ కానీ వెళ్ళి మీరు అడవుల్లో పోయి పాఠాలు చెప్తారా? చెప్పరు కదా. సో వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్. సో సమ్ ఆఫ్ దీస్ ఆర్ ఇన్ రిమోట్ ఏరియాస్. సరే అవి ఒక 6-7 తీసేసినా కూడా మిగిలిన 10 అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం సరైన దానికి కావాల్సిన
స్ట్రక్చర్ సృష్టించాలి. అండ్ ఐ హోప్ ఇప్పుడు అదొకటి జగన్మోహన్ రెడ్డి గారు కొంత బెదిరించడం ఒకటి, నేను వస్తే జైలు వేస్తాను, నేను వస్తే బెదిరిస్తే ఇవన్నీ వెనక్కి తీసుకుంటాను, మొత్తం నిర్మూలన చేస్తాను. ఏంటది అది మనం భయానికి ఆగిపోయారా సార్? మరి నిజం చెప్పండి, ఆ వార్నింగ్ అంటే ఆ వార్నింగ్ ఇస్తే వీళ్ళు భయపడిపోయారా? అంటే భయపడిపోతే ఇక మనం ఇంక దేశంలో బతకడం అనవసరం. ఈ దేశంలో ఒక రాజ్యాంగం, ఒక చట్టం, ఇదో ప్రజాస్వామ్యం, ప్రజలంతా కొంత భయం, ఇక పర్ఫెక్ట్గా నడుస్తుంది అనట్లేదు. ఇక అట్లా మన నాయకులు ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తే ఆ తాటాకు చప్పుడులకు మనం భయపడి దుకాణాలు మూసేసుకుంటే మనం ఇంకో ఆఫ్ఘనిస్తాన్ అవుతాం, ఇంకో ఇరాన్ అవుతాం. అబ్సల్యూట్లీ నాట్. ఉందో లేదో నాకు తెలియదు. బట్ నేనేమంటే అసలు వీళ్ళు పెట్టిన ప్రపోజలే పరమ దరిద్రంగా ఉందంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే RFP ఇచ్చిందో, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, అదే పరమ చండాలంగా ఉంది. దే నీడ్ టు రీరైట్ ఇట్. సార్ తీసుకునేవాడికి 10 రూపాయలు. ఇప్పుడు ఎంత రిస్క్ అనుకుంటున్నారు ఆ మెడికల్ కాలేజ్? ఇప్పుడు సిరి గారు, మీరు 25-30 సంవత్సరాలు కష్టపడి రకరకాల వ్యాపారాలు చేసి ఒక 500 కోట్లు సంపాదించారు. యూఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ అనుకుందాం. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఓ మెడికల్ కాలేజ్ పెట్టి, దానికి అనుబంధంగా ఓ మెడికల్ ఆసుపత్రి పెట్టి, ప్రభుత్వం మీద ఆధారపడి ఎంత రిస్క్ ఆలోచించారా? వ్యాపారస్తులు రిస్క్ తీసుకోరు. దానికి తగ్గ మీరు ఇన్సెంటివ్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు ఆకర్షితులు కావడానికి సరైన ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే రారు. ఎందుకు తీసుకుంటామండి? శుభ్ర మీరు 500 కోట్లు బ్యాంకులో వేసుకున్నారనుకోండి, వడ్డీ వస్తుంది. శుభ్రంగా ఇంట్లో కూర్చొని లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. 7.5% వడ్డీ అండి. 100 కోట్లకి 7.5 కోట్లు. పెట్టడం కన్నా బ్యాంక్ లో పెట్టుకోవడం బెస్ట్ కదా. మీకు ఇంట్లో కూర్చుంటే 30-40 కోట్లు వస్తాయండి సంవత్సరానికి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. 500 కోట్లు పట్టుద్ది మెడికల్ కాలేజ్కి, రైట్? సో యూ విల్ హ్యాపీలీ ఎంజాయ్. ఎందుకు నాకు వచ్చిన ఈ దరిద్రం ఎందుకు రా బాబు అనుకుంటావా? అనుకో. ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. సో యూ నీడ్ టు క్రియేట్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ ఎన్వైరన్మెంట్.